హాయ్ ఫ్రెండ్స్. మరి ఇదైతే సెకండ్ డే మన హైదరాబాద్‌లో. సో, ఇంకా నేను ఫస్ట్ వీడియో అయితే ఇంకా అప్‌లోడ్ చేయలేదు. అండ్ మళ్ళీ సెకండ్ డే అయితే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్ దగ్గరికి. సో, ఫ్రెండ్ ఎవరు ఏంటన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు. లైక్ వచ్చిన తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. అది 1 డే అంతా ల్యాప్‌టాప్ అయితే ఇష్యూ వచ్చింది. సో, దానివల్ల వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అవ్వలేదు. ఇప్పటికి ఎక్స్‌పోర్ట్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఎఫెక్ట్స్ ఏమి దానికి అవ్వలేదు. సో, మనమైతే కంటిన్యూ షూట్స్‌లో ఉండడం వల్ల, జర్నీస్ చేయడం వల్ల ఫేస్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. లైక్ యాక్నే, పింపుల్స్ మొత్తం అన్నీ చాలా దారుణంగా అయితే వచ్చింది. సో, దానికోసం అని చెప్పేసి ఫేస్ క్రీమ్స్ అన్నీ తీసుకున్నాను. సో, అదంతా లాగ్ షూట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక లాగ్ అవ్వాలి కదా! ఇంక అప్పుడే నెక్స్ట్ లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే వచ్చాను కదా మా ఫ్రెండ్ దగ్గరికి, అంటే చూపిస్తాను ఇప్పుడు శివాని. ఇలా రా శివ. సో, వచ్చాను కదా ఫ్రెండ్ని అయితే చూపిస్తాను. అంటే నా లైఫ్‌లో ఉన్న ఒకే ఒక ఎద వీడు. వీడు శివ. హాయ్ చెప్పరా. హాయ్. హాయ్ కాదురా. ఓకే. నేనైతే తిందైతే వచ్చాను. సో, అది వీడియో అయితే ఇంకా ఎక్స్‌పోర్ట్ అవ్వలేదు. ఈ పాటికైతే ఎక్స్‌పోర్ట్ చేయాలి. నేనైతే ఎక్స్‌పోర్ట్ చేయకపోవడానికి రీజన్ అయితే ఈడే. సో, ఎక్స్‌పోర్ట్ చేస్తుంటే వచ్చామన్నాడు ఈడు. సో, అందుకని చెప్పేసి మధ్యలో అయితే ఆపేసి వచ్చాను. గో కార్టింగ్ అయితే వచ్చాము ప్రెజెంట్. ఇది పొజిషన్. ఓకే. అండ్ ఆ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ అవుద్ది, ఏంటి ఇవన్నీ అయితే నాకు తెలీదు. సో, ల్యాప్‌టాప్ అయితే ఇష్యూ కదా! సో, ల్యాప్‌టాప్ సెట్ అయిన తర్వాత వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే గో కార్టింగ్ వచ్చాం. సో, ఓకే. ఎంజాయ్ చేద్దాం. బాయ్ బాయ్. సో, ఇదైతే గో కార్టింగ్ ప్రైసెస్. సో, చూడండి. సింగిల్ అయితే 500, కపుల్ అయితే 700 అంట. ఇదైతే ప్రైసెస్. సో, ఓకే. రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. వెళ్తాను. బాయ్. సో, ఇక్కడైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సంథింగ్ త్రోబాల్ అని చెప్పేసి, మళ్ళీ మామూలు ఎగ్జిబిషన్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ ఉన్నాయి. అయితే ప్లే అండ్ విన్ అంట. అన్నీ ఇక్కడ ఏంటంటే ప్లస్ ఏమైనా గేమ్ ఆడామనుకో, ఓడిపోతే గో కార్టింగ్ అయితే ఫ్రీ చేస్తారు. కానీ దీనికైతే ప్రైస్ అయితే హెవీగా ఉన్నాయి. అంటే గో కార్టింగ్ మనం డైరెక్ట్ బుక్ చేసుకున్న దానికన్నా వాడి ఆటోమేటిక్ ఓడిపోతాం అనుకో, గేమ్స్ అలాగ ఉంటాయి. ఓడిపోయిన తర్వాత డైరెక్ట్ గో కార్టింగ్ ఫ్రీ తీసుకోవడం బెస్ట్. డైరెక్ట్ గో కార్టింగ్ తీసుకున్న దానికన్నా. సో, మనకైతే 8 ల్యాబ్స్ అయితే ఇస్తున్నారు. మామూలు సింగిల్ అయితే 8 ల్యాబ్స్, కపుల్ కూడా 8 ల్యాబ్స్, కానీ ప్రైసెస్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి. సో, మనమైతే వెళ్దాము. వెళ్ళి కొంచెం అయితే ఇబ్బంది అవుద్ది అనుకుంటాను వీడియో తీయడానికి. ట్రై చేస్తాను మ్యాక్స్ వీడియో తీయడానికి. ఓకే. సో, ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడే రైడ్ అయితే ఫినిష్ చేసుకున్నాను. లైక్ 7 ల్యాబ్స్ అయితే సారీ 8 ల్యాబ్స్ అయితే కంప్లీట్ అయినాయి. కానీ మనం హ్యాండ్తో పట్టుకుని వీడియో తీసుకెళ్ళాం కాబట్టి డైరెక్ట్ ఇంకా దిగిపోయాము. ఎక్కినట్టు తీసుకోలేదు, దిగినట్టు తీసుకోలేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. మా ఫ్రెండ్ గడు నేను తీసుకుందాం కనుక, కానీ వీడియో అలా లేదంట. సో, అందుకని చెప్పి వీడియో తీసుకోలేదు. ఇంకా మరి అయితే బయట అవుట్ సైడ్ అయితే ఎలా ఉంది మొత్తం చూపిస్తాను. ఇదైతే లోపల అయితే ఎలా ఉంది ప్రజెంట్ అయితే. సో, ఇది ట్రాక్ లైన్ మొత్తం. ఓకే. మొత్తం అవుట్ సైడ్ చూపించి ఇక్కడి నుంచి అయితే వికెట్ అయిపోదాం. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, కానీ దీనికన్నా నిన్న మా ఫ్రెండ్ అయితే ఇంకా బాగుందంట. ఇది కొంచెం లైటింగ్గా తక్కువ అవుతుంది. ఓకే. బయట చూపించి ఇంకా అక్కడి నుంచి మనైతే ఎగ్జిట్ అవుదాం. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఏమైనా లొకేషన్కి వెళ్తే అక్కడ స్టార్ట్ చేస్తాను. సెకండ్ డే ఫ్రెండ్ గడ వల్ల అయితే టైం పాస్ అవుతుంది. బాయ్. సో, ఇక్కడైతే కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. లైక్ షూటింగ్ రేంజ్ అని చెప్పి, ఇదైతే షూటింగ్ రేంజ్ బాగానే ఉంది. కానీ మనం అంత మనీ వేస్ట్ చేసుకునే స్టేజ్లో అయితే లేము కదా. సో, వేస్ట్. గో కటింగ్ చేసాం, బాగానే ఉంది. మిగిలినవన్నీ కూడా బిలో యావరేజ్లో అయితే కనిపిస్తున్నాయి. స్వీట్. ఓకే. ఇది వచ్చి డాషింగ్ కార్. డాషింగ్ కార్ కూడా కొంచెం పర్లే. లైక్ ఇది ఇండోర్ రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడే. లోపల రెస్టారెంట్ ఇందులో. ఓకే. చాలు, అందుకని మనం ఫ్రంట్కి ఏమి వెళ్ళొద్దు. గో కటింగ్ కాదు, డాషింగ్ కార్. ఇటుపక్క అయితే స్పా కూడా ఉంది. ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, కానీ నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఏదో బిలో యావరేజ్ లాగా ఉంది నాకైతే. అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు, కానీ రూమ్లో ఖాళీగా ఉండేదానికన్నా కొంచెం ఇలా బయటికి రావడం, టైం పాస్ అయితే చేయడం బాగుంది కదా. కొంచెం వీడి వల్ల అయితే మన డే అయితే కంప్లీట్ అవుతుంది. ఈడే బోర్ కొట్టకుండా. ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. బయట కూడా గేమ్స్ ఉన్నాయి, కానీ ఈ ప్లస్ ఏంటంటే ఇవైతే ఎంటర్టైన్మెంట్ గేమ్స్, వీటికి అమౌంట్ అయితే రిఫండ్ ఉండదు. కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి బయట. అవి ఆడితే కనుక మనకి అమౌంట్ అయితే రిఫండ్ రాదు, కానీ సో గో కార్టింగ్ అయితే ఫ్రీ చేస్తారు. సో
ఆ గేమ్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చి వర్చువల్ రియాలిటీ. సో వీడియో గేమ్ లాగే కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. ఓకే, డన్. సో ఇది వచ్చేసి మన బ్యాగ్. సో లైక్ ఇందులో డ్రోన్ అయితే పెట్టుకున్నాను. డ్రోన్, గోప్రో బ్యాగ్ అండ్ మైక్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాను క్యారీ చేయడానికి. నార్మల్ బైక్ మీద అయితే క్యారీ చేయలేం కదా, సో అందుకని చెప్పి పెట్టుకున్నాను. ఇంకా ఇందాలు చూపించాను కదా. సో ఇది ప్లే అండ్ విన్. అండ్ ఇంకోటి బ్యాగ్ ఎందుకంటే బండి మీద క్యారీ చేయలేం, ప్లస్ డిక్కీలో అయితే ఇది పెట్టలేం కదా, సో మనదే అంత రిస్క్. అండ్ ఇంకోటి ఇక్కడ డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నా కానీ ఎక్కడ పడితే అక్కడ ఫ్లై చేయడానికి పర్మిషన్ ఉండదండి ఇక్కడ. సో అందుకని చెప్పి ఫ్లై అయితే చేయలేదు. అంటే ఇప్పుడు బయటకి అయితే వెళ్తాను, ఎందుకంటే అవుట్ సైడ్ వ్యూ అయితే తీయలేదు. సో అందుకని చెప్పేసి అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి గోకర్టింగ్ అని చెప్పి ఉంది, పిట్ స్టాప్. సో ఇప్పుడు మనం వచ్చింది అయితే ఇది పిట్ షాప్, అంటే దీని పేరే అది. చూడండి ఒకసారి, అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. పిట్ షాప్ కంప్లీట్ గేమింగ్ జోన్. ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది ఇది అయితే, ఫ్యామిలీతో రావడానికి. సో అవుట్ సైడ్ అయితే ఇది. ఇక్కడ ఎంట్రన్స్ అయితే టాటూస్ అయితే ఉన్నాయి. ఇక్కడే చైత్ర టాటూస్ అంట. ఇవి చెప్పాను కదా గేమ్స్, ఇవే ప్లే అండ్ విన్. ఇవి ఆడితేనే మనకైతే పోయినా పర్లేదు గేమ్. సో ఏదైనా ప్రైజ్ అయితే తీసేసుకొచ్చంట. మెయిన్ అయితే గేమ్ ఆడటం అయితే ఇంపార్టెంట్. సో ఈ గేమ్ ఆడితే ఇది ఒక ఇందాక చెప్పాను కదా, ఈ గేమ్ ఆడితే కనుక మనం పోతే సో గో కార్టింగ్ అయితే ఫ్రీ ఇక్కడైతే. ఇది లోపల, సారీ బయట. ఇందాకైతే లోపల తీసాను. నేనేంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళాను, తర్వాత బయటకు వచ్చాను. లోపల తీసిన తర్వాత బయటకి అయితే రావడం జరిగింది. ఎందుకంటే బైక్ పార్క్ చేసినట్టే లోపలికి వెళ్ళిపో, మనకి సెకండ్ లాక్ కదా, సో మనకు ఆర్డర్ తెలియదు ఫస్ట్ ఏం తీయాలి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. సో ఇది ప్రజెంట్ అయితే విజిట్ చేయొచ్చు, ఫ్యామిలీతో విజిట్ చేయడానికి అయితే సూపర్. మామూలు ఫ్రెండ్స్తో వచ్చామంటే కూడా పర్లే, అంతేం లేదు. మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే నిన్న ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వెళ్ళాడంట. సో ఎయిర్పోర్ట్ దగ్గర గోకాటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందంట, ఎయిర్పోర్ట్ దగ్గర గోకాటింగ్ అయితే. సో అది అయితే బెస్ట్ అని చెప్పాడు నాకైతే. సో అది కూడా విజిట్ అవుతుంది మ్యాక్స్ 40 days అయితే ఉన్నాం కదా. 40 daysలో ఒక్కసారి విజిట్ అవ్వడానికి అయితే చూస్తాను మ్యాక్స్. అది విజిట్ అయ్యి సో దీని ఎక్స్పీరియన్స్ చెప్తాను, సో దాన్ని చెప్తాను. ముందైతే ఇది వీడియో అయితే అప్లోడ్ పెడతాను. ప్రజెంట్ అయితే ల్యాప్టాప్ సపోర్ట్ చేయట్లేదు అన్నా కదా, ల్యాప్టాప్ సపోర్ట్ చేసిన తర్వాత ఆ వీడియో అప్లోడ్ అవుతుంది ఫస్ట్. సో మనకి ఫస్ట్ డే మొత్తం జర్నీ వల్ల మొత్తం ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఈ వీడియో పెట్టేలోపు మీరు ఆ వీడియో చూసుంటారు. సో మన ఫేస్ ఎంతవరకు అయితే డ్యామేజ్ అయితే మీరు చూస్తారు. ఇదైతే మన సెకండ్ డే సెకండ్ వ్లాగ్. సెకండ్ డే కాదు, థర్డ్ డే సెకండ్ వ్లాగ్. థర్డ్ డే అంతా మన ల్యాప్టాప్తోనే సరిపోయింది మొత్తం డే అంతా. ఇదైతే సెకండ్ డే అయితే ల్యాప్టాప్తోనే సరిపోయింది మొత్తం అంతా. ఇదైతే మన థర్డ్ డే కదా. ఈరోజు కొంచెం మార్నింగ్ నుంచి కూడా ఆ వీడియోతో ఉన్నాను. అది ఫైనల్గా ఎక్స్పోర్ట్ అయితే ఫస్ట్ అది 50% ఎక్స్పోర్ట్ అయింది. అంటే ఫుల్ ఫైల్ అయితే చూపించింది కానీ హాఫ్ ప్లే అయింది. సో మళ్ళీ ఎక్స్పోర్ట్ పెట్టాను, 6 hours చూపించింది ఎక్స్పోర్ట్. అంటే అది 10K బిట్ రేట్లో పెట్టాను. సో ఇది 8 bit అయితే పెట్టాను. సో నార్మల్ రికార్డింగ్ అయితే అవుతుంది. క్వాలిటీ నాకు తెలీదు, రూమ్కి వెళ్ళిందా చెక్ చేయాలి క్వాలిటీ అయితే. ఇదైతే 8 bitలో పెట్టాం కదా. సో నైట్ ఎలా షూట్ అవుతుందో మనకైతే తెలీదు. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ అయిందో చూడాలి మరి. ఇదైతే అది అప్లోడ్ అవుతుంది. సో అందులో నా ఫేస్ అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట. పింపుల్స్ కానీ ఏమైనా కానీ ఎఫెక్ట్స్ ఏం వేసినా కూడా అదే తీసుకోవట్లేదు. మ్యాక్స్ ఎఫెక్ట్స్ అసలు తీసుకోవట్లేదు అదైతే. చూద్దాం, మనకైతే ఈ వీడియో మంచి రీచ్ రాదు. సో చూస్తున్నాను రీచ్. అప్పుడే స్టార్టింగ్ అయితే రాదు మనకు. ఒక గట్టిగా అయితే ఒక 1 monthలో 100 subscribers వస్తే ఎక్కువ నా ఛానల్కి. ఎందుకంటే ఇది మనం ఈ తిరిగే కంటెంట్ కన్నా మన ఫోటోగ్రఫీ కంటెంట్ పెడితే బాగా రీచ్ అయితే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే బిహైండ్ ద సీన్స్ మన వర్క్ బాగానే ఉంటుందని చెప్పి నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. మా ఫ్రెండ్స్ కూడా బాగానే సపోర్ట్ అయితే ఇస్తారు. సో చూద్దాం నెక్స్ట్ ఏ ప్లేస్కి అయితే వెళ్తాము. బాయ్ బాయ్. ప్రజెంట్ మనమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపెడతాను. నాకైతే ఎంట్రన్స్ దగ్గర ఏమైనా వచ్చాడు కానీ లాన్ ఎంట్రీకి వచ్చాకైతే తిరిగిపోయింది సెటప్. చూడండి మొత్తం వాటర్ ఫాల్ ఇది. వాటర్ ఫాల్ సెటప్ అయితే చంపేసాడు ఇక్కడ. చిల్లవడకైతే సూపర్ ఉంది ఇదంతా.
ఇది మొత్తం ఇగ్లూ సెటప్. వాటి ఏమో బయట ఆల్రెడీ చల్లగా ఉంది కదా, ఎందుకు లోపల ఎంత వేసి. ఓకే, మొత్తం లోపల అయితే సెటప్ అయితే చితకొట్టేశారు ఎగ్జిబిషన్. ఓకే, ఫైనలీ వర్త్ ఇది, ఫుల్ వర్త్. నేను అనుకున్నాను ఎందుకు వచ్చానా అనుకున్నాను, కానీ బయట చూసి లోపలికి ఎంటర్ అవ్వగలను అయితే సూపర్ అయితే ఉంది. బయట ఎలివేషన్ అయితే నేను తీయలేదు, సో తీస్తాను బయట ఎలివేషన్. చూడండి రియల్గా ఉంది ఎలిఫెంట్ అయితే, ఫుల్ రియల్. ఇంకా చూడడానికి అయితే ఫుల్ రియలిస్టిక్ అయితే ఉంది. ఓకే, మళ్ళీ మర్చిపోయి 10 బిట్లు అయితే పెట్టాను. సో మళ్ళీ దాన్ని చేసి మళ్ళీ 8 బిట్లు అయితే పెట్టాను. సో 8 బిట్ అయితే మనకు కొంచెం స్మూత్ ఉంటుంది. క్వాలిటీ ఎలా వస్తే తెలియదు, క్వాలిటీ మనం చెక్ చేయాలి. మొత్తం ఇదంతా బాగుంది. అండ్రాటిక్ రైనో అంట, కొంచెం రియలిస్టిక్గానే ఉన్నాయి చూడడానికి. ఇదైతే వర్త్ ఎగ్జిబిషన్. అది పోలార్ బేర్, మనకు తెలిసిన పేరు ఇది ఒకటే. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. సో స్టార్టింగ్ అపియరెన్స్ అయితే సూపర్ అవుతుంది. ఇంకా మార్నింగ్ నార్మల్, ఇంకా ఎక్కడికి వచ్చినా ఇంకా సేమ్ ఇదే. ఇంకా లైక్ డ్రెస్సెస్ షాప్స్ కానీ అన్నీ ఇంకా నార్మల్ ఎగ్జిబిషన్ అయితే ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇంకా అలాగే ఉంది. నార్మల్ ఎగ్జిబిషన్లో సేమ్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ ఇంకా మొత్తం అయితే ఇంకా అలాగే ఉంది. నార్మల్ ఎగ్జిబిషన్ అయితే ఎలా ఉంటుందో సేమ్. ఇంకా మా కాకినాడలో కూడా సేమ్ ఇంకా ఏ షాపులు ఉంటాయి, కాకపోతే కొంచెం ఇక్కడ కొంచెం కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది. ఫుల్ హెవీ కలెక్షన్ ఇదంతా. మన షాప్ అయితే ఒక్క రో అయితే ఉంటుంది, ఇదైతే 3-4 రోస్ అయితే ఉన్నాయి ఇక్కడ అంతా టోటల్గా. మొత్తం 3-4 రోస్. సో బ్యాంగిల్స్, డ్రెస్సెస్, ఈ స్టాల్ కామన్. మనం వచ్చేసి రేటింగ్ అయితే 7 to 8 వరకు అయితే ఇవ్వచ్చు స్టార్టింగ్. ఆ వాటర్ ఫాల్ అయితే 10 ఇవ్వచ్చు. ఆ సౌండ్కి దానికి ఫ్రెండ్స్ వస్తే మంచిగా చిల్ అవ్వచ్చు అక్కడ. సౌండ్ అది చెత్త కొట్టేశారు కాబట్టి. వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో తెలీదు, మళ్ళీ రికార్డ్ అవ్వకపోతే మళ్ళీ మొత్తం తీసినంత బొగ్గ. సో ఇది డ్రెస్సింగ్ మొత్తం మార్కెట్ అంతా. సో ఇది దాటి వెళ్ళాక ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ అయితే అపియరెన్స్ అయితే సూపర్. కంటిన్యూ డ్రెస్ షాప్స్, మొత్తం ఎక్కడ చూసినా డ్రెస్ షాప్స్ కలెక్షన్స్, లేడీస్ కలెక్షన్స్, ఇవి గన్ షూటింగ్. మొత్తం 2 rows అయితే ఉన్నాయి మొత్తం ఫుల్గా. మొత్తం డ్రెస్సెస్ కానీ మొత్తం అన్నీ కూడా. చూద్దాం లోపల ఎగ్జిబిషన్లోకి వెళ్ళడానికి అయితే ఎంత అయితే ఎన్ని షాప్స్ అయితే దాటుకుని వెళ్ళాలి మనం. ఓకే, ఇక్కడ గట్టిగా పులిహోరగాళ్ళు అయితే ఉన్నారు మొత్తం. మొత్తం నడుచుకున్న ప్రతి ఒక్క అమ్మాయిని అయితే పిలుస్తున్నారు. ఇది వచ్చేసి గన్ షూటింగ్. ఓకే, ఇక్కడ కొంచెం ఓవర్ చేస్తున్నారు కదా, అలాగే రెగ్యులర్ ఇదే సేమ్ హ్యారో. హ్యాండ్సింగ్ మిషన్ అంట. ఈ ఎగ్జిబిషన్ నేమ్ ఏంటి అది కూడా బయట తెలియదు మనం. సో సెటప్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడింది. సెటప్కి చేసుకుని వచ్చాడు మా ఫ్రెండ్ కూడా అయితే టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వచ్చాడు. అటు మా ఆయన కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళాక మళ్ళీ అవుట్ సైడ్ తీసి, సో అది మళ్ళీ అప్లోడ్ చేయాలి. అవుటర్ లోపల తీసాం కదా, సో అవుట్ సైడ్ తీసుకుని సరిపోతుంది. ఎంటర్ అయితే అయ్యాం. జైంట్ వీల్ అయితే చితక్ కొట్టేసింది, మామూలు లేదు, చాలా పెద్దది ఇది. ఓవరాల్గా పెద్ద అని చెప్పలేను, నేను చూసిన వాటిలో ద బిగ్గెస్ట్ జైంట్ వీల్. ఫుల్ చాలా పెద్దది, చూసిన వాటిలో కానీ ఇదే బిగ్గెస్ట్ జైంట్ వీల్. చాలా పెద్దది ఉంది. మళ్ళీ ఇక్కడ అన్ని కంటిన్యూ గేమ్స్, ఇవన్నీ గేమ్స్ ఇవన్నీ. నాకు నచ్చింది అయితే జైంట్ వీల్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
ఇంత పెద్దది ఉంది. మరీ ఇంత పెద్దగా ఉంటే మనం ఎక్కాలంటే కొంచెం పెద్దగా ఉండాలన్నమాట. ఓకే, పెద్దగా ఉంది కదా, ఉంటది. ఇదేంటో ఆన్ అయ్యేదాకా కూడా మనకు తెలియదు. ఆన్ అవ్వాలి. అది ఏంట్రా ఇది ఎలా ఉంది? బాగుంది, వర్త్ వర్మ. కాకినాడలో అయితే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే ఇప్పుడు పెట్టలేదు, పెట్టినా కూడా నార్మల్ అంతే. ఈ మిషనరీ అది కొంచెం గట్టిగా అయితే ఉంది. సూపర్. చూడు బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఎలా తిరుగుతుంది అది. ఎక్కామంటే అయిపోయామే. ఫాగ్ అయితే పడేసింది క్యామ్, ఇప్పుడు దాకా చూడలేదు, అలాగే రికార్డ్ చేశాను మొత్తం ఫాగ్తోనే. అయితే అది ఇంక ఇది ఓవరాల్గా చూస్తే ఎలా ఉందంటే ఇంకెక్కితే ఎలా ఉంటుందో. సో అందుకే చూసినంత వరకు చాలు, ఎక్కడ అలా ఏమనుకోద్దు. ఎందుకు మనం ఇంకా 50 days ఉండాలి ఇక్కడ, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. రీల్స్లో చూసి ఆ మిషన్స్ పడిపోవడం మన దరిద్రం ఏంటంటే, రీల్స్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా యాక్సిడెంట్లు ఎక్కువ ఓపెన్ అవుతాయి. అంటే పడిపోవడం, మిషనరీ ఊడిపోవడం, ఆ జైంట్ వీల్ పడిపోవడం, అవే కనబడుతుంటాయి. సో అందుకే మనం రిస్క్ చేయమాట అంత బేగా. ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇంక మనం ఎదురు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ ఎక్కొచ్చు. సింగిల్గా మనం రిస్క్ చేయలేం. ఇది రెగ్యులర్ ఇంకా బ్రేక్ డాన్స్ అవన్నీ చిన్నపిల్లలకి. అదిగో మన ఫేవరెట్ జైంట్ వీల్. మొత్తం ఫాగుతుంటే ఇక్కడ స్టార్టింగ్ అంతా మరి ఎలా వచ్చింది తెలియదు, నాకు తెలిసి పోయి ఉంటుంది. పోయింది లేదా ఇంటికి వెళ్ళి చూసుకున్నంత వరకు తెలియదు మనకైతే. ఇప్పుడైతే కొద్దిసేపు ఆగి మా ఫ్రెండ్ గానే ఎత్తుకుంటారు మరి ఎక్కడ ఉండో తెలీదు. బాయ్ బాయ్. సో నాకైతే ఇప్పుడు ఒక డౌట్ అయితే ఉంటుంది, లైక్ ఏంటంటే, ఒక మీకు సేమ్ డౌట్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి. అంటే అబ్బాయిలన్నా ఆటోమేటిక్గా అయ్యి వస్తే, లైక్ ఇది తిరుగుతుంది కదా, సడన్గా ఊడిపడిపోతే ఏంటి పరిస్థితి, ఇలాంటివి మీకు ఎప్పుడైనా వచ్చి ఉంటే కనుక పక్కా కామెంట్ చేయండి. అంటే మనకన్నీ నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి అబ్బాయిలు అన్నాగా, బాయ్స్కి ఎక్కువ ముందు నెగిటివ్ థాట్స్ అయితే ఫుల్గా. నాకైతే ముందు వస్తుంది అది తెగిపోయి, అంటే ఊడిపోయి పడిపోతే ఏంటి, ఇది ఊగుద్ది కదా, అలా ఒక 2-3 times తిరిగేస్తాయి ఏంటి పరిస్థితి. సో ఇలాంటివన్నీ వస్తుంటాయన్నమాట నాకైనా. సో మీకు కూడా వస్తాయా అని చెప్పేసి చిన్న డౌట్. అంటే నేనే ఎలా ఉన్నాను లేకపోతే అందరూ ఎలా ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు తిరుగుతుందా, ఆ తిరిగి టప్పని ఉడుగు పడిపోతే ఏంటి పరిస్థితి, అలా ఏమైనా పడిపోద్దా అని చెప్పి చూస్తున్నాను. ఇప్పుడు పడదు, అలా పడిపోవడం కాదు, జస్ట్ మనకు వచ్చే థాట్స్ చెప్తున్నాను అంతే. వజ్రం థాట్స్ వస్తాయి మనకి. నాకు తెలిసి నా బ్యాచ్ అందరికీ అదే వస్తుంది. ఇక్కడ కూడా ఒక రౌడ్ గట్టిగా ఉన్నారు, చదివేశారు రౌడ్. అడవిలో వింత జీవి చూసినట్టు చూస్తున్నారు మనల్ని, గోపుర పట్టుకుని ఉంటే. కానీ పర్లే, ఎవరి పని వాళ్ళదే. ఇంకో ఇప్పుడు దూకుతుందా, టప్ మన మొత్తం ఒక సర్కిల్ వేస్తుంది. అబ్బే అన్నీ ఇలా థాట్స్ ఉంటాయి అన్నీ. కొంచెం వైలెంట్గా ఉన్నాం కదా మనం. వీడు ఎక్కడ తప్పిపోయాడు, ఫ్రెండ్ గడు ఆడ తప్పిపోయాడు, ఈయన తప్పిన అర్థం కావట్లేదు. ఇది మన సెకండ్ వీడియో, ఎలా వస్తుంది ఏంటన్నది అయితే తెలియదు. మ్యాక్స్ దొరుకుతుంది ఇక్కడ కూడా అలిం పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం అందరూ కూడా తిని పారేయడమే మొత్తం సైడ్ నుంచి. చూపించడానికి అయితే ఏం లేదు. స్టార్టింగ్ ఎలా ఉందన్నది తెలియదు మనకి. సో ఏం చెప్పాను కదా, రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్లో చెక్ చేసేదాకా మనకైతే తెలీదు. స్టార్టింగ్ వెళ్ళి చెక్ చేసిన తర్వాత మనకి ఫైనల్ తెలుస్తుంది. ఓకే 8 బిట్లో రికార్డ్ చేసినా కూడా బాగానే ఉందా లేదని చెప్పేసి. సో చూద్దాం 8 బిట్ అసలు ఎలా రికార్డ్ అవుతుంది అనేసి. అండ్ మనకి ఒక 2-3 days అయితే మన రూమ్మేట్ అయితే వస్తాడు. మనకి రూమ్మేట్ కాకినాడలో ఉన్న ఫ్రెండే వస్తాడు. వాళ్ళు ఎవరైనా మీకు 2-3 days చూపిస్తాను. వస్తానని చెప్పాడు, ఒకవేళ వస్తే చూపిస్తాను, లేకపోతే ఏం చేయలేం. ఓకే, తను వస్తే మనకి ఒక ఫేవర్ ఉంటుంది, అంటే తన ల్యాప్టాప్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు.
సో దానివల్ల మనకు కొంచెం వర్క్ అయితే కొంచెం ఫాస్ట్ అవుతుంది, వీడియోస్ కొంచెం ఫాస్ట్ అప్లోడ్ చేయొచ్చు. అంటే వన్ డే తీసి వన్ డే ఎడిటింగ్ కాకుండా వన్ డే తీసిన రోజు ఇంకా ఎడిట్ చేసి ఈజీగా. సో ఈ ల్యాప్టాప్ వల్ల ఏంటంటే తీసిన రోజు కాకుండా ఒక 2 days పడుతుంది ఈజీగా ఎడిట్కి. పెద్ద ఎడిటింగ్ జస్ట్ ఆ పైసలు చేసి కూడా అలాగే పడుతుంది. ఓకే ఓకే బాయ్. నేనైతే కొంచెం మా ఫ్రెండ్స్ కలిసి బయటికి వెళ్ళాలి. వెళ్ళాక అవుతుంది ఇంకా తక్కువ అయితే వీడియో ఎండ్ చేస్తాను. తిరిగితే కంటిన్యూ అవుతుంది, తిరగకపోతే ఎండ్ అయితే అయిపోతుంది వీడియో. బాయ్ బాయ్. ఇదైతే ట్రై చేస్తాను, చెప్పాను కదా స్ప్రింగ్ సంథింగ్ ఏదో అది పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అంట. ఇది వచ్చేది చూద్దాం. టైబ్ నీట్గా తింటూ చిల్ అవడం. 10 నిమిషాల్లో డబ్బులు ఎలా పోగొట్టుకోలో చూడండి. ఆడుతున్నారు వీడు, ఇప్పటికీ 3 times ఆడాడు. పాయే 50 rupees 50 सूचे रिंगलिंग. పాస్ గీరా ఏం చూస్తున్నావు? పాయే ఇది థర్డ్ టైం తీసుకోవడం రింగ్స్. పాయే ఇది పాయే. మళ్ళీ పోయింది. దొబ్బింది. ఎరా మళ్ళీయా 150 బొక్క. చెప్పు మళ్ళీ ఆడతావా? చాలా 150 బొక్క అయ్యాక మామిడికైతే జ్ఞానోదయం అయింది. పాప మీ బాగా చూసి 2 అయితే ఫ్రీగా ఇచ్చారంట. చూద్దాం 2లో 200 కొట్టే నీడు కామెడీ అయిపోద్ది. అరే అరే ఇష్టం వచ్చేటి వేసేసేవా? లెఫ్ట్ హ్యాండ్ తీసే, లెఫ్ట్ హ్యాండ్ తీయరా వేసే. అది పడితే ఇంకెప్పుడు మళ్ళీ అదిగో ఇది అన్నా కదా అలా వెళ్ళి ఆగిపోతే వెళ్ళిపోయే పరిస్థితి అని చెప్పి అది చూస్తే ఆగిపోతున్నట్టు ఉంది. అది దిగింది రోయ్. ఓకే ఓకే ఇంక చాలా ఇంక బయటికి వెళ్దాం. టైం వేస్ట్ మనకి. టైం వేస్ట్ అని కాదు కానీ చాలా వర్క్స్ అయితే ఉన్నాయి మనకి.